ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా ఈ వీడియోలో కన్య రాశి వారి యొక్క జాతకం, వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 14, 15, 16వ తేదీల రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి. అయితే ఈ 3 రోజుల శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి 9005562440. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య ఉద్యోగ సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీకు పర్సనల్‌గా కేవలం ఫోన్ కాల్, ఆన్‌లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి మీరు నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఎటువంటి అంశాలు మీ యొక్క లైఫ్‌లో దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలని అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ యొక్క కన్య రాశి వ్యక్తులు ఏం చేయాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్‌ని క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్‌కి ముందుగా నోటిఫికేషన్‌గా వస్తుంది అని చెప్పుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం అన్న విషయం మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్య రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జాతకం గురించి, వాళ్ళ యొక్క రాశి ఫలాల గురించి, వారికి రాబోతున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు అనేది కూడా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుంటారు. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, రాశి చక్రంలో కన్య రాశి 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాల వారు కన్య రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా ఈ రాశి వారు ఏ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అనేది కనుక మనం గమనిస్తే, అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలన్న పట్టుదల కూడా ఈ యొక్క కన్య రాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితం ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్య రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యమైన విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం డిసెంబర్ 14, 15, 16వ తేదీల రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు పని చేసే చోట కావచ్చు, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, ఎవరైనా ఒక వ్యక్తి లేదా అపరిచిత వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తి వల్ల మాత్రం మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా మీరు పని చేసే చోట కార్యాలయానికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఇలా ఎక్కడైనా సరే ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎవరితో మాట్లాడే సమయంలో అయినా సరే, ఏ డెసిషన్ తీసుకునే ముందైనా సరే ఖచ్చితంగా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. ఆర్థికపరమైన అంశాల విషయంలో కావచ్చు, ఇతర వ్యక్తుల విషయంలో కావచ్చు, మీరు ఆలోచించకుండా తొందరపాటుతనంతో అసలు నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే మోసపోయే ప్రమాదాలైతే కనిపిస్తున్నాయి. అయితే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేంటంటే, మీరు షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన లావాదేవీలు, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ అంశంలో ఖచ్చితంగా మీ యొక్క కన్య రాశి వారు జాగ్రత్త పడకపోతే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మిగిలిన అంశాలు చూస్తే ఈ 3 రోజుల్లో, అంటే ఈ 3 రోజుల దినఫలాల ప్రకారం కన్య రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ 3 రోజుల దినఫలాల ప్రకారం చూస్తే కనుక, విదేశాలకు వెళ్ళాలని ఈ మధ్య కాలంలో ఏ వ్యక్తులైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే ఖచ్చితంగా మీరు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే గత రిజల్ట్ శూన్యం, అంటే మీకు రిజల్ట్ అయితే రావడం లేదు. దానికి సంబంధించి మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ముహూర్తం చూశారని మీ యొక్క వ్యాపార భాగస్వాముల మధ్య గొడవలు తలెత్తే అవకాశాలు, మీ యొక్క వ్యాపారంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాబట్టి ఈ అంశంలో కూడా కన్య రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరైనా వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటే ఖచ్చితంగా డబ్బు కోసం ఎదురు చూస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైనా లోన్ కోసం అప్లై చేసుకొని లోన్ శాంక్షన్ అవుతుందని ఆతృతగా ఎదురు చూస్తున్న వ్యక్తులు మీరు ఆశించిన రీతిలో లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఎవరైనా ఏదైనా కొనుగోలు చేయాలని కానీ, సొంత ఇంటిని కానీ, ల్యాండ్‌ని కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే మీకు అనువైన స్థలం కానీ, అనువైనటువంటి గృహం కానీ దొరకడం లేదని నిరాశలో కూరుకొని పోతున్నారు. అంటే మీ యొక్క బడ్జెట్‌లో ఏదైనా ప్రాపర్టీస్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అటువంటి వ్యక్తులకి ఈ 3 రోజుల్లో దినఫలాల ప్రకారం మీడియేటర్ ద్వారా మీకు ఒక చక్కటి ప్రాపర్టీని సంపాదించి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. త్వరలో మీ సొంతింటి కల అనేది నెరవేరుతుంది. ఇక ఈ 3 రోజుల్లో అలాగే దినఫలాల ప్రకారం ఎవరైతే చీటీల వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీకు చాలా కాలం నుండి డబ్బులు వసూలు చేయడంలో విఫలమవుతున్నారు. అయితే వారు మీ యొక్క కాల్‌ని లిఫ్ట్ చేయడం లేదు. వారు ఈ 3 రోజుల్లో కాల్ లిఫ్ట్ చేయడం అనేది మీకు డబ్బులు రిటర్న్ ఇస్తామని, మీకు కాల్ చేయడం అనేది అతి త్వరలో చెల్లిస్తామని చెబుతారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించేటువంటి అంశం అని చెప్పుకోవాలి. అలాగే కన్య రాశికి చెందినటువంటి వ్యక్తులు స్నేహితులను కలుసుకోవాలని గత కొంతకాలంగా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ కలుసుకోవడం విషయంలో కొన్ని అవాంతరాలు, ఆటంకాలు ఎదురవుతున్నాయి. అంటే ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా కానీ ఆ ప్లాన్ సక్సెస్ కావడం లేదు. అయితే ఈ 3 రోజుల్లో దినఫలాల ప్రకారం అనుకోకుండా మీ యొక్క స్నేహితులను కలుసుకునే అవకాశాలు రావడం, లేదా ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశాలు రావడం కానీ జరుగుతుంది. అలాగే ఈ 3 రోజుల దినఫలాల ప్రకారం మీరు బంధువుల ఇళ్లలో కావచ్చు, లేదా స్నేహితుల ఇళ్లలో కావచ్చు, ఒక శుభవార్తను వినే అవకాశాలు ఉన్నాయి. అలాగే హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక నూతన వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడుతుంది. అంతేకాకుండా డిసెంబర్ 14, 15, 16వ తేదీల్లో అంటే ఈ తేదీల్లో కన్య రాశి వారికి ఎలాంటి అదృష్టం పట్టబోతోంది, అలాగే వీరు ఏ విషయంలో జాగ్రత్త పడాలి అనేది మీరు ఈ వీడియోలో తెలుసుకుంటున్నారు కదా. సో ఏ విషయంలో జాగ్రత్త పడాలి అంటే వీరికి నోటు దురుస్తనం అనేది ఎక్కువగా ఉంటుంది. కన్య రాశి వారికి చూడ్డానికి ఎంత అందంగా ఉంటారో వారి మాట తీరు కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటుంది. కాకపోతే వీరికి ఉన్న స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్ అనేది అందరికీ నచ్చదు. కొంతమందికి బాధను కలిగిస్తుంది వీరి యొక్క స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్ మాటల వల్ల. కాబట్టి మీ వ్యక్తులు అంటే మీ వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ వ్యక్తి అయితే శీఘ్రంగా అంటే చాలా సానుకూలంగా, పాజిటివ్‌గా తీసుకుంటారో వారితో మాత్రం మీరు అలాంటి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్‌ని చూపించండి. కానీ మిగతా వారితో అంటే ఎవరైతే మీ మాటల్ని చువుక్కుమనేలాగా మాట్లాడతారు వీరు అని ద్వేషం పెంచుకుంటూ ఉంటారో అలాంటి వారితో మీరు చూసి చూడనట్టుగా వ్యవహరించండి. వారితో ఎక్కువగా సంభాషణ కానీ, మాట్లాడడం కానీ, కమ్యూనికేషన్ కానీ పెట్టుకోకండి. ఎందుకంటే వారు మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నారు. కాబట్టి వారు ఏ క్షణాన్నైనా మీకు ఏదైనా తీరని నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఏ విషయంలో జాగ్రత్త తీసుకోండి. మరీ ముఖ్యంగా ఎవరు మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు, ఎవరు ఇష్టపడట్లేదు అనేది మీకు అర్థమైపోతూ ఉంటుంది. సో అలాంటి విషయంలో మీరు జాగ్రత్త పడితే మాత్రం మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కన్య రాశి వ్యక్తులు ఎక్కువగా కలుపుగోలుతనంగా ఉంటారు. అందరూ నావారే అన్నట్టుగా ఉంటారు. కానీ ఆ అందరూ నావారే అని అనుకున్న దాంట్లోనే కొంతమంది శత్రువులు దాగి ఉంటారు. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేనివారు. సో అలాంటి వారి వల్ల కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అలాంటి వారి వల్ల ఎక్కువగా మీకు ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఏదైనా కొన్నా, ఏదైనా తెచ్చుకున్నా అది మీ సంతోషం కాబట్టి మీతో ఉంచుకోండి. పక్కవారికి చూపించడం ద్వారా అది ఈర్ష్యకు దారితీసి మీకు లేనిపోని ప్రమాదాలను తీసుకువస్తుంది. కాబట్టి మిమ్మల్ని నమ్మిన వాళ్ళు నా వాళ్ళు అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి మాత్రమే చూపించండి. అందరినీ అనుమానించమని కాదండి మేము చెప్పే ఉద్దేశం. మిమ్మల్ని ఎవరైతే తక్కువగా చేస్తారో, ఎవరైతే తను ఏదో ఒకటి చేస్తుందిలే అని అనుకుంటూ ఉంటారో, అంటే మిమ్మల్ని తీసి పడేసినట్టుగా మాట్లాడడం, ద్వేషించడం, వారి యొక్క మాట తీరు అలా ఉంటుంది కదా. సో అలాంటి వారిని దూరంగా పెట్టడమే మీకు చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. సో ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటా అని చూసుకుంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కానీ, లేదంటే శివ పంచాక్షరి మంత్రాన్ని 108 టైమ్స్ జపించడం కానీ అంతా మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో కన్య రాశి వారికి డిసెంబర్ 14, 15, 16వ తేదీల్లో ఎలాంటి ఫలితాలు పొందుతారు అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.